వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. లక్షట్పేట్ నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాల, పాఠశాల భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుడిపేట్లో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మందమరి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశన్న. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు శనివారం లక్షట్పేట్ పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని 8,30,00,000 నిధులతో నిర్మాణం చేపడుతున్న కళాశాల మరియు పాఠశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ నెలాఖరు వరకు భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అరీఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు, ఆర్టీఐ నెంబర్ అంకత్ శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి, గోపె చిన్న రమేష్, సురేష్ నాయక్, గుత్తికొండ శ్రీధర్, దేవా శ్రీనివాస్, మల్లికార్జున్, వెంకటేష్, నవాబ్ ఖాన్, శ్రీనివాస్, పోచన్న, అన్వీర్, నయీం మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ పట్టణంలో కాలం చెల్లిన మజా బాటిల్ శీతల పానీయం సేవించడంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో బంధువులు మజా బాటిల్ అమ్మిన దుకాణం ముందు ఆందోళనకు దిగారు. 2024 సంవత్సరంలో తయారు చేసిన ఈ మజా బాటిల్ 2025 సంవత్సరంలోనే గడువు ముగిసింది. అయినప్పటికీ గోదావరి రోడ్డులో ఉన్న దుకాణం యజమాని ఈ బాటిల్స్ ను అమ్మడంతో కొనుగోలు చేసిన వారు కాలం చెల్లిన బాటిల్ తాగడంతో వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన కుటుంబం సభ్యులు అందరూ కలిసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాలం చెల్లిన మజా బాటిల్ అమ్మిన దుకాణం యజమానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు దుకాణం ముందు ఆందోళనకు చేపట్టారు. ఇట్టి విషయం తెలుసుకున్న లక్షట్పేట ఎస్ఐ సురేష్ సంఘటన స్థలానికి వచ్చి కాలం చెల్లిన మజా బాటిల్ను పరిశీలించి బాధితులకు నచ్చజెప్పాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చి ఇతనిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాలం చెల్లిన మజా బాటిల్ ఫ్రిడ్జ్కు, దుకాణానికి తాళం వేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చిన తరువాత వారికి ఇవి అప్పజెప్పి చర్యలు తీసుకుంటామని అన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే వరకు ఆందోళన చేపడతామని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. కిరాణం షాప్ ఏదైతే కిరాణా నడిపిస్తున్నారు, ఇందులో ఇప్పటి నుంచి కాదు దాదాపు సంవత్సరం నుంచి ఇటువంటి ప్రవర్తన జరుగుతున్నది. ఏమంటే వీళ్ళు సామాన్లు అమ్ముతున్నారు, మొత్తం డూప్లికేట్ ఉన్నాయి, మళ్ళీ డేట్ అయిపోయిన సామాన్లు అమ్ముతున్నారు. లాస్ట్ మంత్ నేను తీసుకున్న థమ్స్అప్ 1 మంత్ బ్యాక్ ఉంటే నేను చూసుకోకుండా తాగిన, అడ్మిట్ అయింది హాస్పిటల్లో. ఇట్లానే ఇప్పుడు కూడా మళ్ళీ జరిగింది. 1 మంత్ బ్యాక్ మా అన్న కూడా బ్లడ్ ప్యాకెట్ తీసుకున్నారు, అది కూడా 1 మంత్ బ్యాక్ది ఎక్స్పైర్ అయిపోయింది. ఇక్కడే సామాన్ అమ్ముకుంటున్నారు. ప్రతిసారి ఇక్కడ నుంచి కంప్లీట్ చేసినప్పుడు ఏదో వాడపళ్ళు ఉన్నారు కాబట్టి మాట తీయద్దని మేము వదిలేసినాం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ జరిగింది. చిన్న పిల్లాడు ఇప్పుడు థమ్స్అప్ తాగిండు, ఆయన కూడా వామిటింగ్ చేసుకుంటాను. ఇట్లనే ఏదో ఒకటి సీరియస్ ఇష్యూ అయ్యి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు? దీనికి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక్కటి కాక ఫ్రిడ్జ్ మొత్తం నిండా అదే వస్తువులు ఉన్నాయి. మీరందరూ ఎవరికి ఫోన్ చేసినా వచ్చి మాట్లాడేటోళ్ళు లేరు, చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గుడిపేటలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవన పనులను శనివారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, విద్యుత్ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడిపేటలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ మంజూరు చేసిన మెడికల్ కాలేజీని త్వరితగతిన పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను కోరారు. మెడికల్ కాలేజీ త్వరితగతిన పూర్తి అయి అందుబాటులోకి వస్తే మాజీ ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుందని ఓర్వలేకనే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నిర్మాణ పనులను ఆలస్యం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వెళ్లి లిఫ్ట్ శంకుస్థాపన చేస్తే దాని ప్రస్తుత ఎమ్మెల్యే రద్దు చేసి రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో మెడికల్ కాలేజ్ పెట్టిన ఆలోచన, గతంలో కేంద్రం పెద్ద ఎత్తున వందలాది మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పటికీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు.
ఇవ్వకున్నా పర్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తెలంగాణలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజ్ పెడతాను ఒక ఆలోచించి మొదటి దఫాగా మన ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రకటించారో మొదటి దఫాలోనే మంచిర్యాల మెడికల్ కాలేజు ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఆనాడు కేసీఆర్ గారు మెడికల్ కాలేజు ప్రకటించిన తర్వాత రాత్రి 11:20 హరీష్ రావు గారి ఫోన్ తోటి నాకు దివాకర్ రావు తోటి మాట్లాడదామని కేసీఆర్ గారు హరీష్ రావు గారితో ఫోన్ చేయడం, ఆ కరోనా సందర్భంలో ఫోన్ మీద పెట్టి కింద కరోనా కిట్లు మేము తయారు చేసిన సందర్భంలో చూడలేకపోయాం. మళ్ళీ తెల్లారి హైదరాబాద్కి వెళ్ళి కేసీఆర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు 500 కోట్ల రూపాయలతోటి ఒక సందర్భంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ జిల్లా ఆనాడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి సహకారంతో మంచిర్యాల సూటబుల్ ప్లేస్ అనేది దీన్ని మరి ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న సందర్భంలో చాలా ఇబ్బందులు, ప్లేస్ అనుకూలత లేకపోవడం, ఇతరత్ర కారణాలు, ఒక సందర్భంలో కాలేజ్ వస్తా రాదనే సందర్భంలో మరి ఢిల్లీకి కూడా ఆనాడు నేను ఆడున్న ఎంపీ గారు ఢిల్లీ పోయి మెడికల్ సంబంధించిన అధికారి, ఐఏఎస్ అధికారి, హైదరాబాద్లో పనిచేసిన ఐఏఎస్ అధికారి అక్కడ మెడికల్ సంస్థలో ఉన్న సందర్భంలో హరీష్ రావు గారితో ఫోన్ చేయించుకొని మరి కేసీఆర్, కేటీఆర్ పూర్తిగా సహకారంతో ఆనాడు ఢిల్లీలో కూడా దీని విషయంలో ప్రత్యేకంగా దృష్టి సాధించి మరి ఒక సందర్భంలో మంచిర్యాలకు వచ్చిన కాలేజు వస్తుందా పోతుందా అనే భయాందోళనలో మరి ఆనాడు కాలేజు మరి మంజూరు చేయడం, అందులో హాస్పిటల్ ఏమో మంచిర్యాల నడుబొడ్డులో మార్కెట్ యార్డ్లో 10 ఎకరాల పైచీలకు దాదాపు 11 ఎకరాల పైచీకులో అక్కడ హాస్పిటల్, 35 ఎకరాల ఇక్కడ గుడిపేటలో విశాలమైన ప్రాంతం ఉంది. ఇక్కడ ఏదైతే ఇవాళ ఏదైతే మన కాలేజ్ రోడ్లో హాస్పిటల్ కడుతున్నామో, ఈ మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్ అక్కడ కడుతున్నామో, రేపు ఏ విధమైన సమస్యలు వచ్చినా, ఆరోగ్య ఏ విధమైన ట్రీట్మెంట్ అయినా అదే హాస్పిటల్లో బ్రహ్మాండంగా మనకు పెద్ద ఎత్తున 450 బెడ్తోని 450 బెడ్లతోని హాస్పిటల్ కూడా అక్కడ నిర్ణయించడం జరుగుతుంది అక్కడ. అదేవిధంగా ఈ హాజీపూర్ మండల్లో ఒకప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్, కేంద్రీయ విద్యాలయ, మనము అసలు ఈ హాజీపూర్ మండల్ వాళ్ళ భూములు కోల్పోయి ఈ ప్రాంతంకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇచ్చారు, గూడెం లిఫ్ట్ ఇచ్చారు. తద్వారా మనకంతటి కూడా ఈ జిల్లాకు, ఈ మంచిర్యాల జిల్లాకే సాగునీరు, తాగునీరు అందిస్తుంది. అలాంటి భూములు కోల్పోయిన ఈ రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు గారి చేతుల మీద మనం ఇక్కడ లిఫ్ట్ ఓపెన్ చేసుకున్నాం. దాన్ని కూడా క్యాన్సిల్ చేశాం. ఇవాళ మనము మంచిర్యాల అంతరం బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకున్నాం, దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. అభివృద్ధికి అడ్డుపడేటోళ్ళు మళ్ళా గదే ప్రచారం ఎత్తుకొని మేము అభివృద్ధి అంటున్నాం. బ్రిడ్జ్ క్యాన్సిల్ చేశారు, లిఫ్ట్ క్యాన్సిల్ చేశారు, రైతుల అన్యాయం చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కేవలం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు వసూలు వేయడం, హైదరాబాద్ నుంచి మంచిర్యాల రావడం, పోయేటప్పుడు సంచులు నింపుకుంటా వెనుక బండ్లు వేసుకొని అక్రమ సంపాదనను పట్టుకపోయేదానికి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు తప్ప ప్రజల కోసం కాదన్న సంగతి ప్రజలందరూ కూడా ఇప్పటికే గమనించారు, అందరికీ తెలుస్తుంది. ఏందయ్యా అంటే ఆ పార్టీ నాయకులే చెప్తారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రజక అభివృద్ధిదారులకు కూడా అమలు చేయాలని, మందమరి పట్టణంలో మరియు ఇతర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ధోబీఘాట్లను పూర్తి చేయాలని, అంతేకాకుండా రాజీవ్ యువ వికాస యోజన పథకం కింద రజకులను ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న SC/ST అట్రాసిటీ చట్టం రజకులకు కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు, జిల్లా అధ్యక్షులు తంగెళ్లపల్లి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు మస్కా చందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రామచందర్ తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, ఆశన్న గారు అధిక సంఖ్యలో పాల్గొన్న రజక సంఘానికి ధన్యవాదాలు చెప్తూ, ఈ కుల బహిష్కరణ పెత్తందారులు అసలు వాస్తవం. ఇవాళ టిఫిన్ రేటు ఎంచుకోవాలంటే 30 రూపాయలు వాళ్ళే నిర్ణయించుకుంటాను. మంగళైన గడ్డ ఎక్కితే 50 రూపాయలు తీసుకుంటాను. ఇస్త్రీ 30 రూపాయలు ఏమంటే ఏడుతారు. ఇలా కులం అంటే ఏంటి కానీ కుల సంఘం తెలుస్తారు.
పెద్దదారులు ఏంది 20 రూపాయలు ఇస్తామా చేతే లేకపోలే అంటారు. ఈ రకంగా బెదిరిస్తారు. పోషమ్మ గుడి కాడ చేసే కులవృత్తి మర్చిపోయి మేమే కోసుకుంటామని అర్జునులు గిరిజనులు కలిసి గుడి. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు మందమర్రి సింగరేణి మార్కెట్లో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షుడు రామచంద్రన్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు వెంకటేశం గారు, జిల్లా కార్యదర్శి రాములు గారు, సీనియర్ నాయకులు ఏరియాల వారీగా కూడా సంఘం నాయకత్వంతో కూడా హాజరైంది. ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఏదైతే వచ్చిందో ఈ ప్రభుత్వం ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. కానీ పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు అనేటువంటివి ఈ లాండ్రీకి, అదేవిధంగా సెలూన్ షాప్ అంటే మంగళ షాపులకు, ఇస్త్రీ దుకాణాలకు 250 యూనిట్లు ఏదైతే మాకు వచ్చిందో బిల్లులు కట్టాలని చెప్పి కరెంటు అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అధిక బిల్లులు కూడా వస్తూ ఉన్నాయి. 20,000, 30,000, 50,000 వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల కనెక్షన్స్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ ఉచిత విద్యుత్ పథకం ఏదైతే ఉందో దాని వెంటనే సబ్సిడీ అనేటువంటి ప్రభుత్వం మంజూరు చేసి ఈ మరొక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రజకుల మీద కుల బహిష్కరణ జరుగుతూ ఉంది. ఇప్పటికీ నిజామాబాద్ ఏరియాలో గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో కానీ, ఇక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆసిఫాబాదు, మంచిర్యాల ఈ ప్రాంతాల నిర్మల్ ఇవి ఏరియాల్లో పెత్తందారులు తక్కువ ధరలకే వృత్తి చేసేటువంటి విధంగా ఒత్తిడి చేస్తూ ఇలా రేట్లు ఇవ్వకుండా బెదిరిస్తూ మాకు రేటు పెంచమంటే ఊరి నుంచి వెలివేస్తా ఉన్నారు. కాబట్టి మాకు కూడా రక్షణ చట్టం కావాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు చెన్నూరు నియోజకవర్గం మండల, పట్టణ, మున్సిపాలిటీ డివిజన్ స్థాయి నాయకత్వాన్ని నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో పరిశీలకులుగా వచ్చినటువంటి సంగపు రాజు కమిటీలు నియమించారు. మందమరి మండల అధ్యక్షులు పెరుమల్ల వెంకటేష్, ఉపాధ్యక్షులు నాగు రంజిత్, జైపూర్ మండల అధ్యక్షులు నిమ్మ సురేష్, నిమ్మ మహేందర్, అలాగే మందమరి పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, ప్రధాన కార్యదర్శి కారం రాజు, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్కే జయ, ప్రధాన కార్యదర్శి జూపాక శ్యామల తదితరులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవ దిశగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తను బలోపేతం చేసి సంఘటితమైతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు బబ్బర భాగ్యలక్ష్మి, కోశాధికారి సామ కవిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ చార్లపల్లి రాజేష్, ఉడ్నాల సత్యనారాయణ, కళావతి, రాణి, వరలక్ష్మి, రామశారద, పుష్ప తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడిగా శ్రీ వాసాల సంపత్ గారిని నియమించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా పారుపల్లి శ్రీనివాస్ గారిని, ప్రధాన కార్యదర్శిగా కారం రాజు గారిని నియమించడం జరిగింది. అలాగే జైపూర్ మండల అధ్యక్షులుగా నిమ్మ సురేష్ గారిని, ఉపాధ్యక్షులుగా నిమ్మ మధుకర్ గారిని నియమించడం జరిగింది. అట్లనే మందమర్రి మహిళా పట్టణ కమిటీ అధ్యక్షులుగా రాయమల్ల జయసుకన్య గారిని, ఉపాధ్యక్షులుగా బొబ్బర భాగ్యలక్ష్మి గారిని, ప్రధాన కార్యదర్శిగా జూపాక శ్యామల గారిని నియమించడం జరిగింది. మిగతా పూర్తి స్థాయి కమిటీలన్నీ కూడా మేము త్వరలోనే ప్రకటించి రిలీజ్ చేస్తాం. జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి రాష్ట్రంలోని అన్ని మండల కమిటీలు నియమించడం జరుగుతుంది. అందులో భాగంగానే పరిశీలకునిగా చెన్నూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో భాగంగా మొదటిగా మందమర్రి మండల్ కమిటీ, మందమర్రి టౌన్ కమిటీ, జైపూర్ కమిటీ, ఇట్లా అందులో ఉన్న నియోజకవర్గంలో అన్ని కమిటీలు వేయడం జరిగింది. మరి ఆయా కమిటీల పేర్లు ఇప్పుడు ప్రస్తావిస్తాం. ఈ కమిటీలు రేపటి నుంచి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఏదైతే మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఏదైతే కూడు గూడు నీడ అనే ఉద్దేశంతో పార్టీని స్థాపించి మరి ఎన్నో సంస్థాగతంగా ఇవాళ వివిధ పార్టీలకు దిక్సూచిగా మారిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని పుణికిపుచ్చుకొని నారా చంద్రబాబు గారు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మరి ఇలా హైదరాబాద్ను ఇలా సంస్థాగతంగా కింది స్థాయి నుండి ఇలా
ఆదాయం వస్తున్నది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరిగిందని మేము తెలుగుదేశం పార్టీ నుంచి గర్వంగా చెప్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరి మీద ఒకరు నిందలేసుకుంటూ కేవలం తెలంగాణను అప్పుల రాష్ట్రంగానే పెట్టింది తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. మరి రానున్న ఎన్నికల్లో 2029లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో జెండా పాతుతుంది. ప్రతి గ్రామాన తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి. మందమరి పట్టణంలోని అంగడి బజార్లో గల శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం 25వ వార్షికోత్సవ ఉత్సవాలను శుక్రవారం నుండి శనివారం వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు దిలీప్ శుక్లా శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ 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 శివకేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క 25వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని, ప్రతిరోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అనంతరం మహాన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈనాటి ఆలయ రజత ఉత్సవ వేడుకలను హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని, అలాగే స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు. ఈ విధంగా అత్యంత వైభవంగా సంకల్పించినటువంటి శివకేశవ సంజీవాంజనేయ దేవాలయ రజతోత్సవ వేడుకలు అనగా 25 సంవత్సరముల యొక్క వార్షిక మహోత్సవము. మనిషికి ఏ విధంగా అయితే పుట్టినరోజు జన్మదినోత్సవాలు జరుగుతూ ఉంటాయో దేవాలయాన్ని ఉద్ధరించిన తర్వాత ఆరంభోత్సవం తర్వాత ఈ యొక్క వార్షిక మహోత్సవాలు ఆ విధంగా చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు దేవతామూర్తులకి అఖండమైన శక్తి చైతన్యత సిద్ధార్థం అని శక్తి చైతన్యం అన్ని కూడా వస్తూ ఉంటే భగవంతుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడట, లోకరక్షణ చేస్తూ ఉంటాడు. అందుకుగా నిన్న ఈ రోజు ఈ 2 రోజులు కూడా ద్వయాన్నిక దీక్షగా వార్షికోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని మన అంగనబజార్ శివకేశవ సంజీవాంజనేయ స్వామి వారి దేవాలయ 5వ వేడుక జరుపుకున్నాం. అందులో భాగంగా నిన్నటి రోజున సాయంకాలం ప్రదోష సమయాన మంటప దేవత పూజా కార్యక్రమాలు దీక్షాధారణ కార్యక్రమాన్ని చేసి ఈ రోజు ఉదయం 7 గంటల మొదలుకొని మహాన్యాస పారాయణము, పంచ ఉపనిషత్తుల యొక్క పారాయణము, మన్యసూక్త పారాయణము, అదేవిధంగా భక్తులచే శాంతి హోమ కార్యక్రమాలు, అదేవిధంగా 3 దేవాలయాలను పురస్కరించుకొని సంస్కృతికి మూల స్తంభాలు ఏంటి అంటే దేవాలయాలు. కాబట్టి దేవాలయ పరిరక్షణ ప్రతి హిందూ యొక్క బాధ్యత. ఎక్కడ దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా ఆ దేవాలయాలలో జరుగుతున్నటువంటి ప్రతి కైంకర్యానికి రోజు నిత్య దేవాలయానికి వెళుతూ కార్యక్రమాలలో పాలు పంచుకోవడం అనేది మనందరి బాధ్యత. ముఖ్యంగా ఏంటంటే దేవాలయం నిర్మించడం ఒక ఎత్తు అంటే దేవాలయాన్ని నిత్యార్చన అక్కడ ఉన్న అర్చక స్వాములను పోషించడం ఇవన్నీ కూడా ప్రతి హిందువు యొక్క బాధ్యత. మనం చూస్తున్నాం మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ వాళ్ళు వస్తూ బెంగాల్కి రాగానే వాళ్ళు దేనిపైన అటాక్ చేశారంటే దేవాలయాలను కూల్చేశారు. పూర్వం కూడా ఔరంగజేబ్ హయాంలో కూల్చబడ్డాయి. కాబట్టి ఎప్పుడు భారతదేశాన్ని నాశనం చేయాలంటే, భారతీయ సంస్కృతిని నాశనం చేయాలంటే ఇతరత్ర మతాలన్నీ దేనిపైన దృష్టి పెడతాయి అంటే ముందు దేవాలయాలపై. కాబట్టి దేవాలయ పరిరక్షణ, దేవాలయాలను కాపాడుకోవాల్సిన లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయం గిరి ప్రదర్శనను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు. శనివారం లక్షట్పేట పట్టణంలోని వెంకటేశ్వర గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ గిరి ప్రదక్షిణను ఈ నెల 12వ తేదీన సోమవారం రోజు ఉదయం భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆజ్ఞానుసారం మందిర నిర్మాణ అభివృద్ధి నిమిత్తం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో లక్షటిపేట పట్టణంలోని అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పాత్రికేయుల సమావేశంలో శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ ఆలయ హడక్ కమిటీ సభ్యులు పోడేటి శ్రీనివాస్ గౌడ్, పల్లెర్ల మనోహర్, జగన్మోహన్ రెడ్డి, పాదం శ్రీనివాస్, మెట్టు రాజు, వీరమల్ల హరిగోపాల్, ముత్తె తిరుపతి, తగరపు సత్యనారాయణ, కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దీనికి ఒక గుడి కట్టి లేకపోతే దీనికి ఒక సౌకర్యం ప్రజల కొరకు చేయాలని ఆలోచన మీద ఈనాడు సందర్భంగా 12వ తారీఖు నాడు ఏదైతే ప్రదర్శన కార్యక్రమం ఉందో దానికి సందర్భంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికీ పేరు పేరు నమస్కారం. దీనికి గాను ప్రజలంతా మొదలే కాదు, లక్షపేట మున్సిపాలిటీ కాదు, మండలే కాదు, ప్రజలంతా ఒక మంచి భగవంతుడి కార్యక్రమంలో ఉండి భగవంతుడి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఒక నమ్మకం కుదిరినటువంటి సందర్భాలు మేము కూడా ఇదివరకు 2-3 సార్లు రావడం అన్నిటిలా భగవంతుడు ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సందర్భంగా ఇక్కడ కోడేటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ 12వ తారీఖు నాడు ఏదైతే ప్రదర్శన చేసుకొని ఆనాడే గారి అయ్యగారు వారి వారి ఆధ్వర్యంలో పూజ జరుగుతుంది. ఆ పూజ కార్యక్రమంలో ఈ ప్రదర్శన చేసిన తర్వాత మీద కార్యక్రమం ఉంటుంది, భజన కార్యక్రమం ఉంటుంది. ఆ భజన కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని తర్వాత అన్నప్రసాదం కూడా అందరూ భోజనం కూడా తినాలని. ఈ కార్యక్రమంలో ఒక పార్టీ కాదు, ఏ పార్టీ లేదు, అందరి అభిప్రాయాలు దేవునికి ఒకటే, దేవునికి అందరూ సమానమే. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానాలు ఉండొద్దు. ఇది ఒక ఇక్కడ ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామి గుట్ట మీద స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి మరి గుహలో వెలిసాడని చెప్పేసి పూర్వము దాదాపు 3-4 తరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు లక్షపేట చుట్టుపక్కల ప్రాంతాల వారు కావచ్చు, లక్షపేట ప్రజలు కావచ్చు, మరి ఇక్కడ మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భం. మరి కరువు కాటకాలు ఏర్పడినప్పుడు లక్షపేట పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ మరి ఇక్కడ కప్పతల్లి ఆట ఆడి వరద పాయసం పోసినట్టయితే అదే రోజు తప్పకుండా వర్షం కురిసి ఎన్నో పంటలు మరి పండి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా మరి చరిత్రలు కూడా చెప్పాయి. మా చిన్నతనంలో కూడా మా తాతల తండ్రులు కావచ్చు, ఇతరత్రులు కావచ్చు, మరి ఇక్కడికి ప్రతి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో మరి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వంటలు చేసుకొని దేవునికి మొక్కులు ఒడ్డెక్కించుకొని మరి ఎంతో సుఖ సంతోషంగా ఉన్నటువంటి సందర్భం. తద్వారా మరి ఏదైతే మా నాన్నగారు ఉండేనో మరి వారు చెప్పినటువంటి సూచన మేరకు ఇక్కడ ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి వారు ఇప్పుడు అంటుండేవారు. వారి తదనంతరం మరి 2018లో మేము అప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎత్తైన ముంగట ఉన్నటువంటి కొండ ఎత్తైన దాన్ని చదును చేసి మరి అప్పుడే మరి ప్రారంభం చేయడం జరిగింది. తదనంతరం ఇటు దేవాలయ నిర్మాణానికి మరి 10%, 20% కంట్రిబ్యూషన్ కడితే ఎండోమెంట్ వారు కూడా మరి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసినప్పుడు అప్పటి ప్రభుత్వం మరి మంత్రి గారికి కూడా మనం తీసుకువెళ్ళడం, వారు కూడా 50 లక్షల రూపాయల నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి మేము వెంటనే దాన్ని మరి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లక్షట్పేట్ నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాల, పాఠశాల భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుడిపేట్లో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మందమరి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.